సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అమ్మా ఉష గారు. సార్, నేను ముందు చెప్పినట్టుగానే అభయ కేసుకి సంబంధించి ఇప్పటికే 52 రోజులు పూర్తయింది. ఇది 3వసారి ట్రయల్ జరగడం. సుప్రీంకోర్టు ఏ విధంగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు? ఉష గారు, ఏదైతే ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయో సుప్రీంకోర్టు ఏదైతే సుమోటోగా తీసుకొని దీన్ని ట్రయల్స్ స్వీకరించడం జరిగిందో, యాక్చువల్గా ఈ యొక్క మొత్తం దర్యాప్తు టోటల్ అంతా కూడా సుప్రీంకోర్టులో లేదు. ఒకటి సిబిఐ కోర్టులో ఉంది. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ సంబంధించి సిబిఐ కోర్టులో అంటే సెల్డా కోర్టు ఒక దాంట్లో ఉంది. అదేవిధంగా కల్కటా హైకోర్టులో ఒక కేసు ఉంది. సుప్రీంకోర్టులో సుమోటోగా నడుస్తున్నటువంటి విషయం అంటే మొత్తం 3 కోర్టులో నడుస్తుంది. ఈ యొక్క దర్యాప్తు ఏదైతే ఉందో మొత్తం 3 కోర్టులో ఉంది. ఒకటి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన దాంట్లో ఉంది, హైకోర్టు ఉంది, సిబిఐ కోర్టు సెల్డా కోర్టులో కూడా ఉంది. మొత్తం 3 రకాలుగా నడుస్తున్నటువంటి దీనికి సంబంధించిన విషయం. సుమోటోగా స్వీకరించిన సిబిఐ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీగా అంటే ధర్మాసనం ఉన్నటువంటి 3 న్యాయమూర్తులు కలిసి ఈ యొక్క కేసును సుమోటోగా తీసుకున్నారు. అదొకటి అక్కడ ట్రయల్స్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మన హైకోర్టులో కూడా ఒకటి నడుస్తుంది. అట్ ద సేమ్ టైం సిబిఐ కోర్టు అది సెల్డా కోర్టులో కూడా దీనికి సంబంధించి జరుగుతుంది. ఇప్పుడు సందీప్ ఘోష్ అదేవిధంగా అభిజిత్ మండలి ఎవరైతే మనం అనుకున్నామో ఇదంతా సిబిఐ కోర్టు దర్యాప్తు చేస్తుంది. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టులో ఈ ఓవరాల్ కేసు సంబంధించి మొత్తం కేసు యొక్క ప్రొసీజరింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి సిబిఐ 2 వైపులు కూడా అటు సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం సిబిఐ కోర్టు కూడా ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉంది రిపోర్ట్ సంబంధించి. సో పబ్లిక్ ఇప్పుడు ఏదైతే వ్యూవర్స్ తీసుకున్నారో ఈ క్లారిటీ ఫస్ట్ తెలుసుకుంటే నెక్స్ట్ దీని యొక్క పురోగతి ఏంటనే విషయం అర్థమవుతుంది. ఈ రోజు అక్కడ సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగిన ట్రయల్స్లో ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ కేసు సంబంధించి మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసి చూడాల్సి వస్తుంది. ఒకటి సిబిఐకి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం, అదేవిధంగా ఎన్టీఎఫ్కి ఏదైతే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచన చేస్తూ కొన్ని విషయాలు తెలియపరిచారు. 4వది ఏంటంటే నిరసనకారులు గడచిన కొద్ది రోజులుగా జూనియర్ వైద్యాధికారులు ఏదైతే నిరసన చేశారో దానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ మొత్తం సుప్రీంకోర్టు ఈ రోజు ఏది డిస్కషన్ చేశారో దీన్ని మనం 4 పార్ట్స్గా చూడాలి. ఇందులో మొదటి పార్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క అభయ అమ్మాయి జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ముఖ్యంగా దీని గురించి నివేదిక మాట్లాడుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఒక విషయం ఒక కీలకమైన డిస్కషన్ చేయడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. అంటే సిబిఐ వాళ్ళు సీల్డ్ కవర్ ఒక మ్యాటర్ సబ్జెక్ట్ చేశారు. ఆ సీల్డ్ కవర్ను పూర్తిగా చదివారు. ఆ చదివినప్పుడు చంద్రచూడ్ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. గతం యొక్క అంటే లాస్ట్ టైము ట్రయల్స్లో స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఫస్ట్ స్టేటస్ రిపోర్టు అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, మరలా స్టేటస్ రిపోర్ట్ ఏమని చెప్పారు. ఈ మధ్యలో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేటస్ రిపోర్ట్ చూసిన తర్వాత దాని మీద కొంత కలవరపాటు గురయ్యాను అని ఒక మాట చంద్రచూడ్ గారు వాడడం జరిగింది. అది దానిలో కంటిన్యూషన్ భాగంలో ఈరోజు దానికి ఏం చెప్పారంటే ఏదైతే స్టేటస్ రిపోర్ట్ ఉందో ఈ స్టేటస్ రిపోర్ట్ని మేము ఇంకా స్టడీ చేస్తున్నాం, ఇప్పుడే దాని యొక్క వివరాలను బహిర్గతపరిచే అవకాశం లేదు అని ఒక విషయం చెప్పారు. దీనికి సంబంధించి స్టేటస్ రిపోర్ట్లో సిబిఐ చేసినటువంటి దర్యాప్తు చాలా వేగవంతంగా చేశారు. చాలా వరకు డేటా కలెక్ట్ చేసుకొచ్చారు వాళ్ళు. సో సిబిఐ చేసినటువంటి దర్యాప్తు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని ఒక చెప్పకనే ఒక విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇట్ ద సేమ్ టైం ఆ సీల్డ్ కవర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీద ఒక డిస్కషన్ కూడా జరిగింది. అది ప్రభుత్వానికి అంటే సిబిఐ వాళ్ళకి అట్ ద సేమ్ టైం చంద్రచూడ్ గారి మధ్య ఒక 2 నిమిషాల పాటు డిస్కషన్ జరిగింది. ఏమిటా డిస్కషన్ అంటే ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఇప్పుడు మీరు దర్యాప్తులో ఒక వర్డ్ రాశారు, చనిపోయినటువంటి మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి స్పెట్స్ ధరించడం వల్ల చాలా గాయాలయ్యాయి అని రాశారు. అయితే చంద్రచూడ్ గారు ఒక అబ్జెక్షన్ తీసుకొచ్చారు. అంటే చనిపోయిన వ్యక్తి అంటే నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు కదా, మరి స్పెట్స్ పెట్టుకున్నట్లు నిద్రపోతారు, జనరల్గా స్పెట్స్ పెట్టుకుని నిద్రపోరు కదా అని క్వశ్చన్ రైజ్ చేశారు ఆయన. స్పెట్స్ పెట్టుకుని నిద్రపోరు కదా అంటే మీరు ఇక్కడ స్పెట్స్ వల్ల గాయాలు తగిలేని మీరు చెప్తున్నారు, మరి ఆ అమ్మాయి నిద్రపోతున్నప్పుడు స్పెట్స్ ధరించిందా, ఎవరైనా అట్లా ధరిస్తారా అని ఒక క్రూషియల్ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. దీని మీద సిబిఐ అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారంటే ఆమె బహుశా స్పెట్స్ ధరించి బహుశా నిద్రలోకి వెళ్ళి ఉండొచ్చేమో, బట్ ఆమె చనిపోయే సమయానికి అయితే స్పెట్స్ ఆమె మీద ఉన్నాయి, ఆ స్పెట్స్ ఆమె కళ్ళలో గుచ్చుకున్నాయని మాట చెప్పడం జరిగింది. బహుశా దాని మీద జస్ట్ ఒక వర్డ్ మాట్లాడారు. ఆ వర్డ్ మాట్లాడి మనకు స్కిప్ అయ్యారు. అంటే చూడండి ఈ విషయం అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు చంద్రచూడ్ గారు, ఎంత నీట్ అండ్ క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నది. ఇది సిబిఐలో అడ్వకేట్ గారికి చంద్రచూడ్ గారికి జరిగిన డైరెక్ట్ డిస్కషన్ మనం లైవ్లో చూసాం. ఆ డిస్కషన్ అలా ఎలా జరిగింది అని క్వశ్చన్ చేశారు. దాని మీద ఇచ్చిన సమాధానానికి ఆయన అంత సంతృప్తికరంగా ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. దానికి సంబంధించి సిబిఐ అడ్వకేట్ గారు ఇచ్చిన సమాధానం చంద్రచూడ్ గారు అక్కడ లైవ్లో చూస్తుంటే మనకు ఆయన సంతృప్తి చెందినట్టుగా నాకైతే అనిపించలేదు. సో ఇదొక డిస్కషన్ జరిగింది. నెంబర్ 2 నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎన్టీఎఫ్
ఎన్టీఎఫ్లో 10 మంది సభ్యులను ఏర్పాటు చేశారు. అంటే వైద్య సంస్థల్లో కానీ, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వైద్య సంస్థల్లో కానీ, మెడికల్ కాలేజెస్లో కానీ, అంటే వైద్య విద్యా వ్యవస్థలో కానీ కొంత ఒక టాస్క్ ఫోర్స్ ఇవ్వాలి. అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి ఒక గైడ్లైన్స్, అంటే టోటల్గా వాళ్ళకి సెక్యూరిటీ భద్రతాపరంగా కావచ్చు, అట్ ద సేమ్ టైం రక్షణ చర్యలు కావచ్చు, ఎటువంటి గైడ్లైన్స్ అయితే ఉంటూ బాగుంటుందని చెప్పి ఈవెన్ ద ఫస్ట్ టైం సుమోటో తీసుకున్న రోజు నాడే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఎఫ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మనం కూడా చెప్పుకున్నాం, మన స్టేట్ సంబంధించింది కూడా ఎవరైతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు కూడా అందులో ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ గారు అని చెప్పి ఢిల్లీ ఎయిమ్స్లో ఉన్నటువంటి అతని డాక్టర్ గారు కూడా అందులో ఒక సభ్యుడిగా ఉండడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఆ ఎన్టీఎఫ్లో ఉన్నటువంటి ఆ సభ్యుల బృందంలో వెస్ట్ బెంగాల్ నుంచి ఆమె మాట్లాడుతూ ఒక జైసింగ్ గారు అని ఒక లేడీ ఆవిడ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆ ఎవరైతే ఎన్టీఎఫ్ బృందంలో ఉన్నారో ఆ బృందంలో కూడా మా వెస్ట్ బెంగాల్కి రిప్రజెంటేషన్ చేస్తూ ఒక వ్యక్తిని మీరు అపాయింట్ చేస్తే బాగుంటుంది అని ఆ అడ్వకేట్ గారు సూచించడం జరిగింది. ఇమీడియట్గా సీజే గారు, అదే మన చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే, అట్లా చేయడానికి కుదరదు, వీలైతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఒక ఈమెయిల్ తీసుకోండి, మీకు ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలనుకుంటే, మీరు ఏమైనా కొత్తగా సూచన చేయాలనుకుంటే మీరు ఒక ఈమెయిల్ కానీ లేదా ఒక డీటెయిల్స్ అడ్రస్ తీసుకొని కంప్లీట్ ఒక మెయిల్ పంపించండి, అంతేగాని ఆ సభ్యుల బృందంలో కొత్తగా ఒక వ్యక్తిని చేర్చే అవకాశం లేదని చెప్పి పూర్తిగా త్రోసిపుచ్చారు ఆ వెస్ట్ బెంగాల్ రిప్రజెంటేషన్ గురించి ఈ యొక్క ఎన్టీఎఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించింది. మూడోది, ప్రభుత్వానికి జరిగిన డిస్కషన్స్లో మాట్లాడుకుంటే, ప్రభుత్వం ఇప్పటివరకు మీరు సీసీటీవీలు కానీ, అదేవిధంగా మహిళలకు కావాల్సినటువంటి టాయిలెట్స్, వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్, వీటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, మీ చర్యలు ఎంతవరకు వచ్చాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిప్రజెంటేటివ్ అడ్వకేట్ గారు ఇప్పటివరకు 26% మాత్రమే పనులు పూర్తయ్యి ఇంకా కంప్లీట్గా పనులు పూర్తి కాలేదు అని చెప్పినప్పుడు ఒకంత అసహనానికి గురయ్యారు చంద్రచూడ్ గారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి సుమారుగా 52 days పైన అవుతుంది, మీరు ఇంకా భద్రతాపరంగా మీరు ఇంకా చర్యలు తీసుకోకపోవడం కొంత విస్మయానికి గురి చేస్తుంది. తొందరగా 26% కాదు, నెక్స్ట్ కమింగ్ October 14th టోటల్గా మనం మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సీసీటీవీస్ కానీ, ఏవైతే మీరు అనుకున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో, ముఖ్యంగా మహిళలకు కావాల్సిన టాయిలెట్స్ రూమ్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, అదేవిధంగా సీసీటీవీ ఎక్కడ పడితే ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటారో, టోటల్ నాట్ ఓన్లీ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఒకటే కాదు, ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో టోటల్గా అన్నింటిలో కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నింటిని కూడా October 14th కంప్లీట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డిస్కషన్స్లో. దీనిలో కంటిన్యూషన్ భాగంగా మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే, ఈ అమ్మాయి అభయ అనేటువంటి అమ్మాయి ఎవరైతే చనిపోయారో ఈమెకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వికీపీడియాలో కానీ, అదేవిధంగా మెయిల్స్లో కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా విస్తారంగా లాస్ట్ టైం ఒక సెషన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ప్రచురించవద్దు, ఆ వికీపీడియాతో కూడా మాట్లాడి ఆ వికీపీడియా నుంచి పూర్తిగా తీసేయమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు అటువంటి చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. కాబట్టి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఒక నోడల్ ఆఫీసర్ని వీళ్ళు అపాయింట్ చేశారు. ఆ నోడల్ ఆఫీసర్ వర్క్ ఏంటంటే, టోటల్గా ఎక్కడెక్కడైతే సోషల్ మీడియాలో ఈ అభయకి సంబంధించి కానీ ఫొటోస్ కానీ, సెమినార్ హాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఈ యొక్క రేప్ అండ్ మర్డర్ జరిగిందో ఆ ప్రదేశం యొక్క ఫొటోస్ కానీ, ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఫొటోస్ కానీ, ఆ అమ్మాయి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ సోషల్ మీడియా నుంచి కంప్లీట్గా తీసేయాలి. ఎటువంటి కూడా ఈవెన్ దో వికీపీడియాలో కూడా ఉండకూడదు, గూగుల్ సెర్చింగ్లో కూడా దీనికి సంబంధించి ఉండకూడదు. ఎందుకంటే పేరెంట్స్ ఒక లెటర్ పెట్టారు, మా అమ్మాయికి సంబంధించి ఇటువంటి వివరాలు గూగుల్లో ఉండడం మాకు ఇష్టం లేదు, దయచేసి అవి రిమూవ్ తీసుకోమని చెప్పి వాళ్ళు ఒక రిక్వెస్ట్ తీసుకున్నారు. ఆ రిక్వెస్ట్కి అనుగుణంగా సుప్రీంకోర్టు స్పందించి ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి కమింగ్ October 14th పూర్తిగా వికీపీడియా నుంచి తీసేయమని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా సోషల్ మీడియాలో కానీ, మిగిలినటువంటి ఈ యొక్క ప్రసార మాధ్యమాల్లో కానీ ఈమెకి సంబంధించిన ఫొటోస్ కానీ, ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కానీ వాడినట్లయితే కొంత చర్యలు తీసుకోమని కూడా చూచేగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూ వచ్చారు. ఇక 4వది, నిరసనకారులు, వైద్యాధికారులకు సంబంధించినటువంటి ఏవైతే అబ్లిగేషన్స్ తీసుకుంటున్నారో దీని మీద ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం వారు మధ్యాహ్నం అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆ కేబినెట్ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారంది బహుశా ఇప్పటిదాకా న్యూస్ అయితే రాలేదు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రేపటిలోగా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని సూచిస్తూ కూడా వైద్యాధికారులు ఏదైతే సీజ్ వర్క్ చేశారో దాన్ని కొద్ది రోజులు తాత్కాలికంగా ఆపమని చెప్పడం జరిగింది. దుర్గా నవరాత్రి ఉత్సవాలు కూడా వస్తున్నాయి కాబట్టి కొంతవరకు శాంతి భద్రతలకు ఇబ్బందిగా కలుగుతుందని చెప్పి, అయితే దీని మీద సుప్రీంకోర్టు క్లియర్గా ఇటువంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు. కానీ ఏదైతే సీజ్ వర్క్ చేశారో దానికి సంబంధించి కొంత డిస్కషన్ అయితే జరిగింది. వాళ్ళకి గైడ్లైన్స్ ఏంటి అంటే బహుశా మనకి రేపు ఇప్పుడు ఫైనల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి రేపు తెలిసే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు యొక్క ఇన్ఫర్మేషన్. సో టోటల్గా ఇన్ఫర్మేషన్ ఈ రోజు మాట్లాడిన మొత్తం ఇన్ఫర్మేషన్ చూస్తే మరలా నెక్స్ట్ కమింగ్ October 15th నాడు దీనికి సంబంధించి మరలా ట్రయల్స్ చేస్తామని అప్పట్లోగా తెలిసే అవకాశం ఉంటుందని చెప్తూ ఈ రోజుకి బెంచ్ అయితే ఈ రోజుకి క్లోజ్ చేశారు. ఉష గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.